వెంకటేష్ మెడకొండ ఏపీలో వైఎస్ జగన్ ఏపీ సీఎం వైఎస్ జగన్ లండన్ టూర్ చర్చనీయాంశంగా మారింది. ఆయన లండన్ వెళ్లేందుకు అంటే ఎన్నికలు అయిపోయిన 3-4 రోజుల తర్వాత లండన్ వెళ్లే ఫ్యామిలీతో సహా విదేశీ పర్యటనకు వెళ్లేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆ మేరకు కోర్టు అనుమతికి కూడా ఆయన దరఖాస్తు చేసుకోవడం జరిగింది. రైట్, ఇప్పుడు లండన్ వెళ్తున్న సందర్భంగా వెళ్తున్న సమయంలో అంటే వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో పర్టికులర్గా టీడీపీ కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ఈరోజు కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన పారిపోతున్నారు, ఎన్నికల్లో ఓటమి ఖరారైందని తెలుసు ఆయనకి, అందుకే లండన్కి ముందే పారిపోతున్నారు, ముందే బ్యాగ్స్ అన్ని కూడా సర్దుకుంటున్నారని కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. రైట్, ఈ వ్యాఖ్యలపైన ఈ విమర్శలపైన అచ్చెన్నాయుడుతో పాటు మరికొందరు టీడీపీ నేతలు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. రైట్, వీటిపైన వైసీపీ చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. అలా ఏ విధంగా అనుకోగలుగుతారు అంటే వన్ సైడ్గా అనుకోవటమేనా, వెకేషన్కి వెళ్ళి ఉండొచ్చు కదా, అలా ఎందుకు అనుకోవట్లేదు అనేది పర్టికులర్గా వైసీపీ నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు. రైట్, ఇదే అంశంపై డిబేట్ కొనసాగించబోతున్నాం. డిబేట్లో మనతో పాటుగా జనసేన నుంచి రాయపూడి వేణు, అదేవిధంగా వైసీపీ నుంచి అన్నపరెడ్డి విజయ్, టీడీపీ నుంచి సురేంద్ర నాయుడు ముగ్గురు. ముందుగా అందరికీ నమస్కారం అండి. సురేంద్ర నాయుడు గారు, ముందు మీతో స్టార్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మీ పార్టీయే కొన్ని కామెంట్స్ చేస్తూ ఉంది పర్టికులర్గా జగన్ లండన్ టూర్కి సంబంధించి. మీరు ఇలా ఎందుకు అనుకోవట్లేదు? ఏ విధంగా అంటే ఆయన విజయోత్సవం అంటే విజయం నాకు ఖచ్చితంగా గెలుస్తానని నమ్మకంతో భరోసాతో ఒక ఫ్యామిలీతో కలిసి లండన్ టూర్ వెళ్తున్నారు. వాళ్ళ పిల్లలు కూడా అక్కడే చదువుకుంటున్నారు కాబట్టి ఆబ్వియస్గా అక్కడికి వెళ్తున్నారు అనుకోవచ్చు. అలా ఎందుకు అనుకోవట్లేదు? పారిపోతున్నారని ఎందుకు బలమైన స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు? ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి, అదేవిధంగా మన బీఆర్కే న్యూస్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక లోకానికి శుభ సాయంకాలం తెలియజేసుకుంటూ, సరే ఇప్పుడు అర్థమైంది సార్, ప్రపంచం అంతా అర్థమైపోయింది. మన రాష్ట్రం కాదు, మన దేశం కాదు, ప్రపంచం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పోతున్నాడు అనేది అర్థమైపోయింది. ఇది ఎందుకు వాడుతున్నానంటే ఈ మాట, ఏదైతే అధికారం లేకొచ్చినటువంటి సంవత్సర కాలం తర్వాత ఎవ్వరు ఎంతమంది ఏ ఒక్కటైనా నా ఎంటుక పీకలేడు అన్నాడు ఫస్ట్ లో. రెండోసారి ఒక 2 సంవత్సరాల తర్వాత ఇంకొక మాట చెప్పాడు. ఆ రోజు ఏమని చెప్పాడు? మిమ్మల్నే నమ్ముకున్నాను అన్నాడు. దాని తర్వాత వాలంటీర్లే దిక్కు అన్నాడు. నిన్నటికి నిన్న 3 రోజులు 4 రోజులకు ముందు వన్ సైడ్ ఎలక్షన్ జరిగే మాది లేదు, అధికారులను మార్చేస్తున్నారు, చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడేటట్టున్నాయి, పారదర్శక ఎలక్షన్ జరగవేమో అని అనుమానంగా ఉంది, మీ బిడ్డను మీరే కాపాడుకోవాలా అని చెప్పే పదాలు ప్రయోగించారు. దీని అర్థం ఏంది అంటే, ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి చూసారా మీరు? ఇన్ని వేరియేషన్స్ ఒక మనిషిలో ఉన్నాయి అంటే ఆ మనిషి యొక్క ప్రవర్తన, అదే విధంగా అతను ఓడిపోతున్నాడు, మనం ఓడిపోతున్నాము అని చెప్పలేకుండా ఇవన్నీ వెలగక్కుతున్నాడు. దీనికి తోడు ఇంట్లో పోరు స్టార్ట్ అయిపోయింది. తల్లి వదిలేసి వెళ్ళిపోయింది, చెల్లెలు బయట వెళ్ళిపోయింది. ఇవన్నీ బాధలు పడిపోయి ఇంకా మనం వెళ్ళిపోతున్నాము, మనకైతే ఈ రాష్ట్రంలో నౌకలు చెల్లిపోయినాయి, ఇంకా మనం ఉండలేము అనేది అర్థమైపోయింది. కాబట్టి మనం చేసేదే కాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసేదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఇదే ఆలోచనలో ఉన్నారు. ఇదే సురేంద్ర నాయుడు గారు, నా పాయింట్ ఏంటంటే, ఆయన శాశ్వత సిటిజన్ గా అక్కడ ఏమి ఉండిపోరు కదా. ఆయన 10 రోజులైనా 15 రోజులైనా మళ్ళీ తిరిగి రిటర్న్ అవుతూ ఉంటారు. కానీ మీరు మాత్రం చాలా బలంగా పారిపోతున్నాడు, ఇంకా రారు అనే వ్యాఖ్యలు ఎలా అటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు నిరో మోడీ చూసాం మనము. అదే కింగ్ ఫిషర్ అతని పేరు విజయ్ మాల్యా గారిని చూసాము. వీళ్ళందరూ కూడా యాత్రలకి పోయినారు, నైట్ పోయినారు, యాత్రకు పోయినారు, ఆడే సెటిల్ అయిపోయినారు. ఈయన ఆల్రెడీ ఇక్కడ సంపాదించిన డబ్బులన్నీ కూడా ఏదైతే ఈ పిచ్చి ముందు తయారు చేశారు కదా, జే బ్రాండ్, ఈ లిక్కర్ బ్రాండ్ తయారు చేసి పేటిఎం మాత్రం పనిచేయదు, దీనికి మాత్రం పేటిఎం పనిచేయదు, మిగతా దగ్గర అంతా పేటిఎం పనిచేస్తాయని బ్లాక్ మనీ తీసుకుంటున్నాడు కదా. ఈ బ్లాక్ మనీ అంతా నేరుగా అక్కడ పంపించేశాడు, ఆల్రెడీ డంప్ చేసి పెట్టేస్తున్నాడు డబ్బులు. ఈయన నుండి అక్కడ పోయి సెటిల్ అయిపోవడం, ఇంకా తిరిగి మనం ఆంధ్రప్రదేశ్కి
రావాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్కి వస్తే కూడా ప్రజలు మనం నమ్మే పరిస్థితుల్లో లేరు. రేపు ప్రజలు మనకు తీర్పిచ్చేస్తున్నారు. మనకు తెలుగుదేశం అలయన్స్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఈ 5 సంవత్సరాల్లో చేసిన అవినీతి, గత ప్రభుత్వంలో వాళ్ళ తండ్రి గారు అధికారంలో ఉన్న కాలంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 43,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని అడ్డంగా బుక్ అయిపోయినట్టు దొబ్బేసి, దాంట్లో ఈడీ కూడా మీకు మనందరూ మన ఆరోపణలు కాదు, ఈడీఏ అటాచ్ చేసింది 43,000 కోట్ల సురేంద్ర గారు మీరు ఎన్ని చెప్పినా సరే ఆయన మళ్ళా రేపు మే 17 ఎప్పుడో వెళ్ళిపోతారు అనుకుంటా, లండన్ వెళ్తారు అనుకుంటా. జూన్ 4 లోపల అంటే ఫలితాలు వచ్చే లోపల మళ్ళీ ఆయన ఇక్కడే ఉంటారు. ఆ విషయం మర్చిపోవద్దు. ఆయన ఉండే పరిస్థితి లేదు సార్, ఉండే పరిస్థితి లేదు. ఆయన ఉండే పరిస్థితి లేదు. మనం ఇప్పుడు ఆయన మీద ఎవరన్నా అభిమానం ఉండేవాళ్ళు మాట్లాడచ్చు, మళ్ళా ఉంటాడు వస్తాడు అనేసి. నాకు తెలిసి అయితే ఆయన ఇంక వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ ఆ నుండి రిజల్ట్లు చూసి ఏదన్నా కొంచెం అటు ఇటు ఉంటే వద్దాము, లేదంటే వద్దు, శాశ్వతంగా మనం అక్కడే ఉండిపోదాము. అక్కడికి పోయినామంటే మనకు శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు. కాదు సార్ సురేంద్ర గారు, వీళ్ళు ఉందాం అనుకున్నా అక్కడ సిటిజన్షిప్ లేకుండా వాళ్ళు ఉండనేవారు కదా. మహాగణంగా అయితే వీసా ఎప్పటివరకు పర్మిట్ చేస్తుందో అప్పటివరకు మాత్రమే ఉంటారు. ఇప్పుడు వీళ్ళకందరికి సిటిజన్షిప్ లేదు కదా సార్. విజయమాల్యాకైతే ఉంది, లేదో నాకు తెలీదు. రైట్ అందరికి లేదు కదా సిటిజన్షిప్ అక్కడ. రైట్ వైసీపీ నేత రియాక్షన్ కూడా తీసుకుందాం. అన్నప్రెడ్డి విజయ్ గారు,